పోయిందే మీరే తీసుకున్నారు మళ్ళీ తీసుకున్నారు. ఊరికేనా 4 జరారపల్లి గంగవరము మండలము 4 గంటలకు ఏనుగు వచ్చింది జరారపల్లికి వచ్చి పగ్గూడు తలుపులు ఈ పక్క జేబుడి దూడ మొత్తము దొలిచ్చేసి చంపేసి దూడ గోడెత్తి దాని మీద వేసింది. దూడ చనిపోయి రాజకీయ నాయకులు ఎవరు పట్టించుకోలేదు. మేము ఎవరు న్యాయం కూడా చేయలేదు. మేము చెప్తే వస్తామంటారే కానీ న్యాయం ఒక్కడో కూడా చేసినోడు కాదు. ఊర్లో జాగా చూపిస్తామంటే దాన్ని చూపించలేదు, ఏమీ చూపించలేదు. గుమ్మున అద్దో చూపిస్తాం ఇద్దో చూపిస్తామంటున్నారు కానీ దాన్ని మాట్లాడే వాళ్ళు అధికారులు వచ్చినారా? అధికారులు ఎవరు కానీ ఒకరు కూడా రాలా అధికారులు ఈరోజు ఇంకా ఎవరు రాలా. వస్తామంటారు అధికారులు ఎవరు రాలా. తెలియజేస్తారా? తెలిపారు తెలుసు, అందరికి ఫోన్లు కూడా చేసి చెప్పినాము, ఎవరు రాలా. జరవారపల్లి చెప్పింది పోయిన వారం సోమవారం నాడు వచ్చింది. మళ్ళా సోమవారం వచ్చి పగ్గుల్లో దూడ మీద గోడ దబ్బేసింది. మొత్తం 2 తలుపులు దోయేసింది. వచ్చి నిన్న సోమవారం నాడు వచ్చింది. ఈ సోమవారం మళ్ళీ వచ్చి మా ఏనుగు వచ్చి మళ్ళీ మా ఇల్లు అంతా దబ్బేసి మమ్మల్ని ఎవరు పట్టుకోవాలి, అధికారులు ఎవరు పట్టించుకోవాలి మమ్మల్ని. దాన్ని మీరే గమనించండి. మాకేమో జాగన్నో పాడు ఏమన్నా చూపించండి, మేము కట్టుకుంటాము. ప్రాణ భయం ఎక్కువ ఉండదు, ఎవరు పట్టించుకోలేదు. సోమవారం వచ్చింది, మేము ఇంట్లో పనుకోంటే మళ్ళీ గోడ అంతా దొల్లిచ్చేసి పూడ్చింది. పోయిన వారం వచ్చింది, గోడ అంతా దొల్లించుకొని పూసింది. ఉన్నింది బత్తి గిత్తమంతా ఈడ్చుకొని వెళ్ళిపోయింది. పోయిన సోమవారం రోజు జరిగింది. మంగళవారం రోజు మేము పోయినాము, వాళ్ళు ఏమీ పట్టించుకోలేదు. బత్తిమంతా ఈడ్చుకొని తినేసి వెళ్ళిపోయింది. ఫారెస్ట్లో ఒక ఓన్గా 3000 ఇచ్చినారు. పిల్లోళ్ళకి అంతా తినండి అనేసి దాన్ని ఎత్తుకొని ఒక పూట తింటే ఒక పూట తినకుండా ఉన్నాం. మళ్ళీ పొయ్యి పొద్దున్న మేము వచ్చి పొయ్యిగుళ్ళు అంతా తోసేసి తలుపులంతా తోసుకొని దూడ దొక్కేసి దూడ మీద రాతి కోసం అంతా దొల్లించుకొని ఉనిందంతా పోయింది. అరిసి అపరించుకొని మళ్ళాక వాళ్ళ ఇంటి దగ్గరికి పరిగెత్తి వెళ్ళిపోయినాము. ప్రభుత్వం నాయకులు పట్టించుకోలేదు. మాకేదైనా న్యాయం జరగాల. రాత్రి ఇల్లు చేయదు, వాళ్ళ ఇంటి దగ్గర పడుకొని లేచి వచ్చినాం భయానికి. అంటే ఏనుగు వచ్చినప్పుడు ఇంట్లో ఉన్నాము, వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము. పైన వాళ్ళ ఇంటి దగ్గర నుంచి లేచి వచ్చినాము దొల్లిచ్చే కుదిరికి. ఇంకేం చేయదు, ప్రాణమన్నా మిగిలించుకోవాలి కదా సార్. ఇప్పుడు ఈ పిల్లలంతా మేమేం చేయదు, 3 పిల్లలు ఆడపిల్లలు మాకి, వాళ్ళైనా మిగిలించుకోవాలి కదా. వాళ్ళ ఇంటి దగ్గరికి పోయేసి వచ్చే కుదిరికి ఇదంతా దొల్లిచ్చేసి సౌండ్ వచ్చే కొద్దికి పరిగెత్తి లేసి ఏనుగు వచ్చినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? అక్కడ ఉన్నాం, వాళ్ళ ఇంట్లో పడుకున్నారు. మీకు ఏనుగు వచ్చిందని ఎట్లా తెలిసింది? మరికి సౌండ్ వచ్చింది సార్, దొల్లిచ్చినప్పుడు సౌండ్ వచ్చింది. తలుపులు దోసినప్పుడు ఏమో సౌండ్ వస్తుందని పరిగెత్తి వచ్చి వేసి తోలి చేసే అది న్యాయం. మాకు ప్రభుత్వం న్యాయం చేసేట్లుగా చూడండి. ఊర్లో జాగా అయిపోయేది త్వరగా చూడండి. ప్రాణభయం ఎక్కువగా ఉంది. ఆవులు ఎన్ని ఉన్నాయి? అప్పుడు ఒక ఆవు ఒక దూడ ఉన్నింది, ఆ దూడ మారి అయిపోయింది. ఆవు తెంపుకొని వెళ్ళిపోయింది సార్. వెళ్ళిపోయిందా? అది సార్ న్యాయం త్వరగా చేయండి సార్, ప్రాణభయం ఎక్కువగా ఉంది.